హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు అయితే మ్యాచ్ గెలిచి ఘోరం ఎంజాయ్ చేసినాం. అసలు ఏం చేసినాం అంటే ఫ్రెండ్స్, ఈ రోజు సండే కదా, సండే వస్తే మాకు పండుగ. నేనైతే సీదా గ్రౌండ్ కి అయితే వచ్చేసిన. రాగానే ఫ్రెండ్స్ ఇక మేమైతే టాస్ వేసుకున్నాం. మాదైతే బ్యాటింగ్ ఉండే. మా టీం నుంచి ఓపెనింగ్ బ్యాటింగ్ గణేష్ వెళ్ళిండు. కాలేజ్ ప్లేస్ ఫస్ట్ బాల్ 6 కొట్టిండు, సెకండ్ బాల్ అవుట్ అయిపోయిండు. ఇక మా గణేష్ కొంచెం ఫీల్ అయిపోయిండు, సెకండ్ బాల్ అవుట్ అయిపోయినా అని. ఫ్రెండ్స్ సెకండ్ బాల్ అవుట్ అయిపోతే ఆ ఫీలింగ్ వేరే ఉంటే నెక్స్ట్ మా రుమాన్ బాయ్ తగ్గేదే లేదని చెక్కలు ఏమైనా షూర్ చేసి నా ఫ్రెండ్స్ గబాగా 2 బ్యాక్ టు బ్యాక్ చెక్కలు కొట్టిండు. ఇక నెక్స్ట్ ఇక నువ్వే కొడతా అని చెప్పి నేను కూడా షూర్ చేసిన చెక్కలు ఏమన్నా కొట్టిన. ఫ్రెండ్స్ నా బ్యాటింగ్ నచ్చితే మీరే నైస్ అని కామెంట్ చేయండి. ఇక నేను మా రుమాన్ బాయ్ ఇద్దరం కలిసి 5 overs లో 60 runs కొట్టినాం. ఇక నెక్స్ట్ మా ఆవేదడ వచ్చి ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. ఇక ఫైనల్లీ ఫ్రెండ్స్ మా ముష్రాక్ వాళ్ళు లాస్ట్ బాల్ 6 కొట్టిండు. ఆపోజిట్ టీం కి అయితే మేమైతే 130 స్టార్ట్ ఇచ్చినాం. ఇక ఆపోజిట్ టీం కూడా తగ్గేది లేదని ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళు ఏమన్నా కొడుతున్నారు ఫ్రెండ్స్, వాళ్ళ షాట్లు అయితే చాలా పెద్దగా ఉండే. తగ్గేది లేదని 5 overs లో వాళ్ళు కూడా 60 runs కొట్టారు వితౌట్ వికెట్. వాళ్ళు అయితే ఏమన్నా ఆడుతున్నారు, అబ్బాబ్బా చాలా పెద్ద షాట్ ఫ్రెండ్స్, మీరే చూడండి ఒకసారి. అంతలోనే బౌలింగ్ అటాక్ కి మా రుమాన్ బాయ్ వచ్చిండు. మా రుమాన్ బాయ్ రాగానే 9th over జస్ట్ 6 runs ఇచ్చిండు. ఏమన్నా బౌలింగ్ వేసిండు, ఖతర్నాక్ బౌలింగ్ వేసిండు. ఫైనల్లీ ఫ్రెండ్స్ లాస్ట్ ఓవర్ లో 30 runs కొట్టాలంటే మా బౌలర్ అయితే అసలు బ్యాట్స్మెన్ ఛాన్స్ ఇవ్వలేదు. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇక మేమైతే మ్యాచ్ గెలిచి మొత్తం గాగా ఆగమాగం చేసినాం. ఇక ఆపోజిట్ టీం మా సెలబ్రేషన్ చూసి చాలా పరేషాన్ అయిపోతుంది. ఆపోజిట్ టీం ఎక్కడదో కాదు, మా లోకల్ టీమే. బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ టాక్ లో. బాయ్.